హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. పొదరేలు సీరియల్ నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నలుగురు అన్నదమ్మలకి మరి అసలు ఎలా మ్యారేజెస్ జరుగుతాయా అనుకుంటున్న టైంకి ఇక చక్రికి అయితే మహా దొరికింది. కానీ మహా అయితే ఎప్పుడెప్పుడు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది. మరి మహా తప్పించుకునే అవకాశం దొరుకుతుందా? ఇప్పుడు మాధవ్కి గాయత్రిని ఇచ్చి పెళ్లి చేసేదానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అస్సలు ఇదంతా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అసలు ఈరోజు ఏం జరిగిందో చూసేద్దాం. ఇక పోలీస్ స్టేషన్లో నుంచి గాయత్రి వాళ్ళ నాన్న వచ్చేసి తన కేసుని రిటర్న్ తీసుకునేసరికి వీళ్ళనైతే వదిలేస్తారు. ఇక అక్కడ ఉన్నటువంటి పనివాడు కూడా గాయత్రి వాళ్ళ నాన్నని పురుషోత్తంనైతే బెదిరించిపోతాడు. ఏంట్రా నువ్వు అసలుకి మా వాళ్ళనే నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టిస్తావా, నువ్వు రా బయటికి రా, నీ సంగతి చెప్తాము, అందరం కలిసి నిన్ను కుళ్ళ పొడుస్తాము అన్నట్టుగా బెదిరిస్తాడు. ఇక దాంతో పురుషోత్తం వచ్చేసి చూడండి సార్ వీడు వేలుడంత లేడు, వీడు కూడా నన్ను బెదిరించేవాడంతటోడు అయిపోయాడు అని చెప్పేసి అంటుండగానే, అవును నువ్వు చేసిన పని అలాంటిది, వాళ్ళ మీద అనవసరంగా తప్పుడు కేసు పెడితే ఇలాగే జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక వాళ్ళైతే బయటకు వెళ్ళిపోతారు నలుగురు అన్నతమ్ముళ్ళు, అలాగే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా. ఇక ఇక్కడొచ్చేసరికి పురుషోత్తం వచ్చేసి, సార్ నేను కూడా వెళ్తాను సార్ అని చెప్పగానే, చూసావు కదా వాళ్ళు బయటే ఉంటారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసావు కదా, వాళ్ళందరూ కలిసి నిన్ను కానీ ఒక చెయ్యి నీ మీద వేశారంటే నువ్వు చచ్చి ఊరుకుంటావు అంటే, సార్ ఏం సార్ మీరు కూడా పోలీస్ అయ్యుండి నన్ను ఇంత భయపెడుతున్నారంటే, అవును నేను పోలీసును కాబట్టి నీకు ఊరికే చెప్తున్నాను, నువ్వు చేసిన పనికి ఇంకొకరు గానైతే నిన్ను జైల్లో వేసి బాగా కొట్టుండేవాళ్ళు, అయినా నీకు బుద్ధుందా లేదా, అసలుకి నీ కూతురికి ఇష్టం లేని పెళ్లి చేయడానికి నీకు సిగ్గుగా అనిపించట్లేదా? ఆ మాధవాన్ని చూసావు కదా ఎంత మంచివాడుగున్నాడో, మీ పరువు కోసం ఆలోచిస్తూ మీ మీద కనీసం తిరిగి కేసు కూడా పెట్టలేదు. ఇంకేదన్నా అంటే కూడా పోనీలేండి సార్, వాళ్ళు మా మేనత్త మేనమామ అన్నట్టుగా చెప్తున్నాడు. అలాంటి మంచి వ్యక్తిని వదిలేసి ఎందుకురా మీరు ఇట్లాంటి పనులు చేస్తున్నారంటే, సార్ అవన్నీ మాకు వేరే వేరే కక్షలు కూడా ఉన్నాయిలేండి సార్, అందుకనంటే నాకు అర్థమైంది, ఆ కక్షల వల్ల నువ్వు కానీ నీ కూతుర్ని కానీ ఏమైనా చేసినట్టు నాకు కానీ తెలిసిందంటే ఇక నిన్ను ఎవ్వరూ కాపాడలేరు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇక పో ఎల్లు అని చెప్పేసి వదిలేస్తారు. ఇక నలుగురు అన్నతమ్ముళ్ళు అందరూ కలిసి హ్యాపీగా ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉంటారు. ఇక నారాయణ మాత్రం చాలా కోపంతో ఇక ఒక పెద్ద కత్తి తీసుకొని సాన పెడుతూ ఉంటాడనమాట. వాళ్ళని ఎట్లయినా తెగ నరికేసేయాలి, ఇప్పటి వరకు నా చెల్లెలే కదా, నా చెల్లెలు భర్తే కదా అని చెప్పేసి నేను ఊరుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, నా కుడి భుజమైనటువంటి నా పెద్ద బిడ్డ జైలు పాలు చేశారు, లేదంటే పోలీసు మెట్లెక్కిచ్చారు, వాడు ఏ తప్పు చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు, ఇక వీళ్ళని ఊరికే ఉంచను అని చెప్పేసి ఇక కత్తికి సాన పెడుతుంటారు. ఇక అదే టైంకి వీళ్ళంతా ఆటోలో అయితే దిగుతారనమాట. ఆటోలో దిగుతూ ఉండగానే ఇక ఈయన ఈ పని చేస్తూ ఉంటే దాన్ని చూసి ఇక మాధవ్ అడుగుతారు, ఏంటి నాన్న అసలు ఏంటిది అంటే, ఇది కత్తిర కొడవలు రా అని అంటాడు. మాకు కొడవలని కనబడుతుంది, ఇది మేము కత్తి అనుకున్నాంలే, కత్తిలాగా ఉందే అని చెప్పగానే, అవునరా లిటిల్ ఫింగర్ ఇది కత్తే, ఇక అదిగో ఆ గుంట నక్కల్ని ఒక వేటు వేద్దామని చెప్పేసి దీనికి సాన పెడుతున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. నాన్న ఎందుకు నాన్న అవన్నీ చేయడం అంటే, లేదురా వాళ్ళకి ఒకే ఒక వేటు తల అవుటు అలా చెయ్యాలి వాళ్ళని, అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా చెప్తూ ఉంటాడనమాట. ఏంటి పోయినసారి కదా ఆ బోండాల కోసం తగాదా పడినట్టు మళ్ళీ వాళ్ళతో వెళ్ళి తగాదా పడుతూ ఉంటావా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక దాని తర్వాత అవును ఆ దొంగలు పడిన 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు మమ్మల్ని వదిలిపెట్టేశారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో తగాదా పడ్డావంటే మళ్ళీ కథ కాస్త మొదటికి వస్తుందని చెప్పగానే, ఇక ఏంటి పోలీసులు మిమ్మల్ని వదిలేశారా అంటే ఇక మాధవ వచ్చేసి, అవును నాన్న మా తప్పేమీ లేదని చెప్పి పోలీసులు తెలుసుకొని మమ్మల్ని వదిలిపెట్టేశారు అని చెప్పగానే, ఇక చక్రి వచ్చేసి, అన్నయ్య మనల్ని కావాలని వాళ్ళు ఏం వదిలిపెట్టలేదు, మహా చేసిన పనికి వాళ్ళు వదిలిపెట్టారు, మహా మన కోసం ఎంత పోరాడిందో చూసావు కదా, అందుకే వదిలిపెట్టేశారని చెప్పగానే, అవునమ్మా నిజంగానే మహా వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి వాళ్ళు అనుకొని, ఓకే లోపలికి వెళ్ళండి అని చెప్పేసి వెళ్తూ ఉన్న టైంకి, ఉండండి అని చెప్పి మన మహా అని హారతి తీసుకొని వచ్చి తనకి హారతి పడుతూ ఉంటుంది. ఇక మాధవ వచ్చేసి, ఎందుకమ్మా ఇదంతాను అని చెప్పగానే, ఇక వాళ్ళ నాన్న వచ్చేసి, రే నీకు ఇదంతా ఏమి తెలీదు, నువ్వు ఏనాడు ఆ పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కలేదు, కానీ ఇలాంటి రోజు ఒకటి వచ్చింది కాబట్టి నీకెంత దిష్టి తగిలిందో అని చెప్పేసి వాళ్ళు దిష్టి తీసి ఆమె లోపలికి వెళ్ళిపోతారు. ఇక అక్కడ చూస్తే గాయత్రి వాళ్ళ నాన్న అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసి
గాయత్రిని తిడుతూ ఉంటాడు. చూడే నీ వల్ల అనవసరంగా నేను ఆ పోలీసు వాడి దగ్గర ఎన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చిందో, మేమంతా వాళ్ళని తీసుకుపోయి స్టేషన్‌లో పెడితే వాళ్ళని మళ్ళీ వదిలిపెట్టడానికి నువ్వే మా మీద రివర్స్ సాక్ష్యం చెప్తావా? ఇక వాళ్ళందరి ముందు నా పరువు ఎంతలా తక్కువైపోయిందో తెలుసా? నీ కోసం నేనెంత కష్టపడుతున్నానో చూసావు కదా! సో, నీకొక మంచి వ్యక్తినిచ్చి పెళ్లి చేయాలి. నువ్వు బాగుండాలనే కదా నేను దుబాయ్‌లోకెళ్ళి అంత కష్టపడుతూ ఉన్నాను. మీ అమ్మ ఇక్కడ కష్టపడుతూ ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక గాయత్రి వచ్చేసి నేనేమైనా కష్టపడమని చెప్పానా? నాకు బావ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా! అని చెప్పగానే ఇక తాయారొచ్చేసి నోరు మూసుకొనుండు. నీ వల్లే మా ఆయన అనవసరంగా ఈరోజు ఆ పోలీసుల దగ్గర అన్ని మాటలు పడాల్సి వచ్చింది అని చెప్పి తిడుతూ ఉంటే, సరే ఓకే. ఇదంతా పక్కన పెట్టేసేయండి. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయిపోయింది కదా! అని చెప్పగానే పెళ్లి వాళ్ళు ఫోన్ చేస్తారు. అక్కడ కారు పెడతా ఎక్కడ పెట్టాలని చెప్పగానే, ఆ కారు వీధి చివరనే పెట్టేసేయండి బాబు ఏం కాదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సరే పెళ్లి వాళ్ళొచ్చారు. తయారు నువ్వే తనని రెడీ చేసి తనని జాగ్రత్తగా తీసుకోరా. మేము బయటికెళ్ళి చూసేసొస్తాము వాళ్ళని అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇక తాయారు చెప్తది. ఇగో ఇంకా జరిగింది జరిగినట్టే. ఇంక అయిపోయింది. కానీ నువ్వు పెళ్లి వాళ్ళ ముందు కానీ, మంచిగా కానీ కూర్చొని వినకపోతే మాత్రము అని చెప్పి చెప్తూ ఉండగానే, ఏంటి నన్ను చంపేస్తారా? అంతే కదా! చంపేసేయి పోయే. ఇక నీకేముంది కూతురంటే ప్రేమ లేదు, ఏమీ లేదు. నన్ను మీరు ఏదో ఒక విధంగా చంపేస్తేనే నేను సంతోషంగా ఉంటానేమో అని చెప్పి చెప్పగానే, ఆహా! నిన్ను చంపేం మేము. నేను మీ నాన్న ఇద్దరు నీ కళ్ళ ముందే చచ్చిపోతాము. అప్పుడు నువ్వు సంతోషంగా ఉండు. చూడు ఇంకొకసారి నేను వార్నింగ్ ఇవ్వను. సో, ఇక నువ్వు రెడీ అయిపోయి త్వరగా రెడీ అయిపోయి బయటికి రా మొహం కడుక్కోపో అంటే, పో నేను వస్తానులే పో అని చెప్పేసి ఇక గాయత్రి విసుక్కుంటూ ఇంకా ఏడ్చుకుంటూ అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక పెళ్లి వాళ్ళైతే వచ్చేస్తారనమాట. పెళ్లి వాళ్ళు నిజంగానే పెళ్ళికొడుకు భలే ఉన్నాడు. ఇక పెళ్ళికొడుకొచ్చేసి అంకుల్ కారు ఆ వీధి చివరన పెట్టాం. ఏం కాదు కదా! అంటే, బాబు నువ్వేమీ బాధపడకు. మా చెల్లెలు తాయారు. తాయారు పేరు చెప్పగానే ప్రతి ఒక్కరు భయపడిపోతారు. తాయారు నోరుకి అసలు ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు నోరే మెదపరు. అలాంటి మంచిది, అలాంటి గుణవతి అయినది, అలాంటి చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. సో, మా తాయారు మనుషులు అని చెప్పి మీరనుకో అంటే మీ కారు అని తెలియగానే ఎవ్వరు మీ జోలికి ఏమీ రారు. మా తాయారిని చూస్తేనే అందరికీ అంత భయము, అంత హడలని చెప్తూ ఉండగానే, ఏంటి కొద్దిగా తేడాగా ఉంది అన్నట్టుగా పెళ్ళికొడుకు చూస్తూ ఉంటాడనమాట. ఇక తాయారొచ్చేసి టీలు, కాఫీలు, అవి వాటర్ అవన్నీ ఇస్తే, ఇక పెళ్లి కూతురిని కూడా తీసుకురండి అని చెప్పగానే, ఇక లోపల బెదిరించి తీసుకొస్తది. నువ్వు అక్కడ ఏమీ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తాదనమాట. ఇక మొత్తానికి పెళ్లి కూతురిని చూడగానే పెళ్ళికొడుకు ఫ్లాట్ అయిపోతాడు. కానీ పెళ్లి కూతురు మాత్రం మొహంలో సంతోషమే లేదు. నగలు కూడా పెట్టుకోదు. జస్ట్ సింపుల్‌గా ఉంటుందనమాట. ఇక వాళ్ళ అమ్మ ఏంటే నగలన్నా పెట్టుకోవచ్చు కదంటే, నాకు సింపుల్‌గానే ఉండడం ఇష్టం అని చెప్పేసి ఇక వచ్చేస్తుందనమాట. ఇక పెళ్ళికొడుకేమో నాకు బాగా నచ్చింది. తనకు నేను నచ్చానా లేదా కనుక్కోండి అని చెప్పగానే, ఇక అడుగుతూ ఉంటే తను కామ్‌గా ఉంటదనమాట. ఇక పెళ్ళికొడుకు వాళ్ళు ఏంటి అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారా? తనేంటి మౌనంగా ఉంది. తనేదో బాధపడుతుంది అని చెప్పగానే, ఇక పెళ్లి కూతురు అమ్మ ఏదో ఒకటి చెప్పాలి కదా! అదేమీ లేదు. మా ఆయన దుబాయ్‌లో ఉంటాడు కదా! ఇక నేను తనే ఉంటాం కదా! ఇప్పుడు తను కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నేనొక్కదాన్నే అయిపోతానని తను బాధపడుతున్నట్టుంది. అందుకే ఇప్పటి వరకు అయన్నీ తలుచుకొని ఏడ్చుకున్నాము. అందుకే అట్లా ఉందిలే అని చెప్పేసి ఏదో కవర్ చేసేద్ది. అయినా గాయత్రి మొహం చూడగానే వీళ్ళకేదో అనుమానం వస్తది. లేదు లేదు ఎందుకో తను చాలా భయపడుతున్నట్టు, బాధపడుతున్నట్టుంది. తనకి పెళ్ళంటే ఇష్టం లేదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే, నిజంగా తనకిష్టం లేకపోతే చెప్పేసేయమనండి. లేదంటే ఇష్టం ఉంటే నా కొడుకు గదా చెప్పినట్టు తనని కూడా ఇష్టమని చెప్పండి అని చెప్పగానే ఇక ఆలోచిస్తుంటుంది వాళ్ళ బావ గురించి. వాళ్ళ బావ ఎంత మంచివాడా అనేది. ఇక బావ అందరికీ ఎవరైనా పెళ్ళైన తర్వాత భర్తకి వండిపెట్టే భార్య రావాలనుకుంటారు. కానీ నాకైతే అన్నం, కూర అవన్నీ వండిపెట్టే భర్తే వస్తున్నాడు నాకు అని చెప్పేసి ఈ మాటలన్నీ వాళ్ళ బావతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ అయినా ఇంకా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది కదా! మీ బావని నేను చంపేస్తాను. నువ్వు గాని ఏదైనా పిచ్చి వేషాలేస్తే మేము చచ్చిపోతాం. మీ బావను కూడా చంపేస్తామని చెప్పింది కదా! అని చెప్పేసి ఇక సరే అని చెప్పేసి తల ఊపుతది. ఇక అందరూ సంతోషంగా సరే మనము తాంబూలాలు కూడా మార్చేసుకుందాము అని చెప్పేసి మొత్తానికి తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు. ఇక దీని తర్వాత బాధపడుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ వాళ్ళైతే చాలా సంతోషంగా అమ్మ మహా నీ వల్లే మేము బయటకొచ్చాము. మా కుటుంబం కోసం ఎవ్వరూ ఆలోచించే వాళ్ళే లేరు. ఎప్పుడూ వాళ్ళ స్వార్థం కోసమే ఉంటారు. అలాగే మా ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతుందా సంతోషపడదామా అనేవాళ్ళే కానీ, మా గురించి ఆలోచించి మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొచ్చి, ఇంత మంచి పని చేశావంటే, ఏంటి పెద్ది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? ఇదంతా నేనేమీ చేయలేదు అని చెప్పి చెప్తూ ఉండగానే, ఇక కేశవ వచ్చేసి, లేదండి మీరు నిజంగా ఈసారి చాలా మంచి పని చేశారు. మీరు లేకపోయింటే మేము బయటకొచ్చుండే వాళ్ళమే కాదు అని చెప్తూ ఉండగానే, ఇదంతా నా వల్ల కాదు గాయత్రి వల్లే జరిగింది. గాయత్రి అంత పెద్ద సాహసం చేయబట్టే మీరు బయటకొచ్చారనగానే, అవునా దానివల్లే
కదా మేము లోపలికెళ్ళింది. ఎప్పుడూ అన్యం పుణ్యం ఎరుగని మా అన్నయ్య మీద అనవసరంగా అదే వచ్చి కౌగిలించుకొని ఇప్పుడు మా అన్నయ్యని చెడ్డవాడిని చేసింది. ఊరంతా ముందు మమ్మల్ని చెడ్డవాళ్ళుగా నిరూపించింది కూడా ఆ గాయత్రియే కదా అంటే, లేదు పాపం తనేం చేస్తుంది? తనకి పెద్ది అంటే ఇష్టం కదా! ఇక తనేం చేస్తది? ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు బెదిరించేసరికి తను చెప్పలేకపోయింది. అందుకే మీరు స్టేషన్‌కెళ్లారు. అయినా తన తప్పు తను తెలుసుకొని తనే సాక్ష్యం చెప్పడం బట్టే కదా మళ్ళీ మీరు బయటకొచ్చారు అని చెప్తూ ఉండగానే ఇక కన్నా, చక్రి వీళ్ళంతా ఈసారి ఆ గాయత్రిని బయటికి రాని చెప్తాను దాని సంగతి. అది ఏమనుకుంటుంది మా అన్నయ్య పరువు తీసేదానికే వచ్చినట్టుంది. ఇంకొకసారి మా దగ్గరికి రావాలని చెప్పి తిడుతూ ఉంటారన్నమాట. ఇక దాంతో మాధవ వచ్చేసి రేయ్ కామ్‌గా ఉండండి. తను మాత్రం ఏం చేస్తుంది? తను ఏం చేయలేకే కదా పాపం ఇలా చేసింది అని చెప్పేసి చెప్పుగానే ఇక అందరూ కామ్‌గా అయిపోతారు. ఇలా మాట్లాడుకున్న వెంటనే దాని తర్వాత కాసేపటికి గాయత్రి అయితే మళ్ళీ ఇంటికొస్తుంది. ఇక గాయత్రిని చూడగానే చాలా కోపం వచ్చేసింది చక్రికి. దానికి ముందు మహా వచ్చేసి ఫోన్‌లో ఏదో ఆధార్ కార్డులు అవన్నీ చూసుకుంటూ ఉంటే చక్రి అనుకుంటూ ఉంటాడు. ఏంటి మా మహా మళ్ళీ ఈ ఆధార్ కార్డులు, ఈ వేరే ఇల్లు ఎత్తుక్కోవడం ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా ఇవన్నీ మర్చిపోయి నాతో పాటే ఉంటే బాగున్ను అని అనుకుంటున్న టైంకి చక్రి ఏంటి ఛ! షి షిట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఏమైందంటే నా ఆధార్ కార్డ్ కనపచ్చట్లేదు అని చెప్పి అనగానే అబ్బా! ఏదో కాస్త సంతోషపడే లోపల మళ్ళీ నాకు దుఃఖమే ఎదురవుతుంది అన్నట్టుగా ఇప్పుడెందుకు వాటన్నిటి కోసము అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్రి. అప్పుడే తను గాయత్రి రావడంతోనే ఏంటి మళ్ళీ నువ్వు వచ్చావు ఇక్కడికి అని చెప్పగానే ఏమి మీకు ఇష్టం లేదా నేను ఇక్కడికి రావడం అంటే నీ వల్లే కదా ఇదంతా గొడవ జరిగింది. సో ఇక నువ్వు ఈ దొంగచాటుగా రావడం ఇవన్నీ ఆపేస్తే మంచిది గాయత్రి. లేదు అనుకుంటే మీ బావని నిజంగా నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఎదిరించి పెళ్లి చేసుకో. చూడు నా కోసమే ఈ అన్నదమ్ములంతా ఇంత ప్రయాసపడుతుంటే ఇక నువ్వు కానీ మాధవ కోసం కానీ పెళ్లి చేసుకుంటానంటే వీళ్ళంతా నీకు సహాయం చేస్తారు కదా! నువ్వేమో ఇంట్లో నుంచి బయటికి రావు. మీ అమ్మ వాళ్ళు చెప్తేనే చేసుకుంటానంటావు. కానీ మళ్ళీ ఏమో మాధవ అంటే ఇష్టం అంటావు అని చెప్పగానే, లేదు నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఇక వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు నాకు వేరే పెళ్లి చేసేద్దామని అని చెప్పగానే, సరే అయితే ఆ పెళ్ళే చేసుకొని నువ్వు సంతోషంగా ఉన్నట్టే. లేదు నాకు మాధవ అంటే ఇష్టం అని చెప్తది. ఇక ఇక దాంతో మహా వచ్చేసి ఏంటి నువ్వు మాధవ అంటే ఇష్టమంది అంటావు. మళ్ళీ ఏమో పెళ్లి చూపుల్లో కూర్చున్నానంటావు. ఇక ఇంట్లో నుంచి బయటికి రమ్మంటే రావు. ఎట్లా అయితే ఇలా అయితే అని చెప్పేసి కొద్దిగా అరుస్తదనమాట. ఇక దాంతో ఏడ్చుకుంటూ బయటకి వెళ్ళిపోతుంటే అంటే ఇంకొకసారి ఇంటికి రాకు. నీ వల్ల అనవసరంగా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇక బయట వాళ్ళంతా కూడా వీళ్ళని ఎలా చూస్తున్నారో చూసావు కదా! వీళ్ళందరినీ బయట పోలీసులు తీసుకోబోతూ ఉంటాయని చెప్పగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతదనమాట. ఇక అంతలోపల వాళ్ళ మావయ్య గడపడ దగ్గర నిలబడి ఏంటమ్మా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నావంటే ప్లీజ్ నాన్న అమ్మాయిని ఏం తిట్టబాకు అని చెప్పి చక్రి చెప్తూ ఉంటే లేదు రా నేనేం తిట్టట్లేదు గాయత్రి నువ్వు నా యొక్క చెల్లెలు కూతురువే నీకు భావం చేసుకునే అధికారం ఉంది కానీ నువ్వు ధైర్యం చేసి వస్తే నేను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు కానీ నువ్వు దొడ్డిదారిన ఊరికే రావడం పోవడం మంచిది కాదు నువ్వే డిసైడ్ చేసుకో నువ్వు రహదారిలో వెళ్ళి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా దొడ్డిదారిలోనే ఉండి ఇక జీవితాంతం బాధపడతావో నువ్వే నిర్ణయం తీసుకో అని చెప్పగానే తను మళ్ళీ వెనక నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుందనమాట. ఇక మహా వచ్చేసి వాళ్ళ వదిన్ని కలిసి జరిగిందంతా చక్రితో పెళ్ళే కాదన్న విషయం అయితే చెప్పేసద్ది. ఇక తనైతే ఓకే అని చెప్పేసి ఇక ఏంటి మీకిద్దరికి పెళ్ళే కాలేదు అసలు ఏం జరిగిందని చెప్పగానే ఇక ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తుందనమాట. ఇక వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నది. ఇక చక్రి వచ్చేసి ఏంటి మహా కంగారుగా వెళ్తుందని చెప్పేసి తనని వెంటాడుతూ వెళ్తాడు. ఏంటి ఫ్రెండ్ కోసం అని చెప్పేసి వీళ్ళ వదిని కలిసద్ది. ఏంటి ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ వదిని కలిసింది మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ప్లాన్ ఏమైనా వేస్తున్నారా అని చెప్పేసి చక్రి భయపడుతూ ఉంటాడు. ఇక మొత్తానికి వాళ్ళ వదిన సలహా ఇస్తుంది తనతో డివోర్స్ తీసుకోమని. చూద్దాం ఏం జరగబోతుందో అనేది రాబోయే రోజుల్లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.